కొందరు వ్యక్తులకు, కొన్ని పత్రికలకు, కొన్ని ఛానల్స్‌కు, కొన్ని పార్టీలకు, పాలకులకు, ప్రభుత్వాలకు దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, అబద్ధపు ప్రచారం. దీని మీదే ఆధారపడి వాళ్ళు నెట్టుకొస్తూ ఉండడం నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. సీరియస్‌లీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇప్పుడు తాజాగా వక్ఫ్ బిల్లుకు సంబంధించి కూడా చూడండి. బీజేపీ కంప్లీట్‌గా మత రాజకీయం. వాళ్ళ రాజకీయం అది. కేవలం మేము మతం తప్ప మాకు ప్రజల బతుకులు వద్దే వద్దు అన్న లైన్ మీద వాళ్ళు రాజకీయం చేస్తూ ఉంటారు. మద్దతు ఇచ్చే వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. అధికారంలోకి వస్తున్నారు. పోనీయండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఏం చేయలేం కదా. ఎవరి నిర్ణయం వాళ్ళది. ఇప్పుడు ఆ బీజేపీ మత రాజకీయం షూలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన వీళ్ళు వెళ్ళి కాళ్ళు పెట్టారు. ఈ మత రాజకీయాన్ని వ్యతిరేకించే వాళ్ళ దగ్గర నుంచి తీవ్ర విమర్శల వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అరే మమ్మల్ని ఒకరిని ఎందుకు తిట్టాలి? ఏదో ఒక ఫేక్ ప్రచారం చేసి వైసీపీ వాళ్ళని కానీ తిట్టిపించాలని చెప్పి ఒక ఫేక్ ప్రచారానికి ఒక ఫేక్ ప్రచారం తెరలేపుతూ వక్ఫ్ బిల్లుకి వైసీపీ మద్దతు ఇచ్చింది అని చెప్పి ఆధారాలు లేకుండా, పాలు లేకుండా ఒక చెత్త చెదారంతో ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దారుణమైన దుష్ప్రచారం. నేనేమంటానంటే, అబద్ధం ఎందుకు? ఎవరి స్టాండ్ వాళ్ళు ఏదో క్లియర్గా చెప్పుకోండి. మద్దతు ఇచ్చేవాళ్ళు మద్దతు ఇస్తారు, ఎవరి వాళ్ళు ఎవరు జనాన్ని ఎందుకు మిస్లీడ్ చేయడం? నిన్న ఏప్రిల్ 3వ తేదీనే నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి గారు క్లియర్గా వాళ్ళ సభ్యులకు ఒక విప్ లాంటివి జారీ చేశారు కూడా. టు ఆల్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్, సబ్జెక్ట్ వర్క్ అమెండ్మెంట్ బిల్ 2025, discussion on work amendment bill is to be held today in the Rajya Sabha. All the Rajya Sabha members should be present in the house at the time of voting and vote against the work amendment bill. YV Subbareddy, parliamentary party leader. నిన్ననే ఏప్రిల్ 3 ఏప్రిల్ 2025 వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు క్లియర్గా. అండ్ ఇది ఒకటేనా, ఆయన సభలో కూడా మాట్లాడారు, చాలా మాట్లాడేది. ఇది ఒక పాయింట్. నాట్ జస్ట్ అబౌట్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ అబౌట్ పీపుల్, ఇట్ ఈస్ అబౌట్ ఫెయిత్, history and the principles that make India and a diverse, secular and democratic nation we all cherish. I argue, my esteemed colleagues, that democracy is not merely about voting in elections, it is about standing up when the very values that define us are under threat. With this, we firmly oppose the Work Amendment Bill 2025, sir. Jai Hind. Thank you, sir. క్లియర్గా ఆయన పార్లమెంట్లోనే, ఆ సభలో కూడా క్లియర్గా మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఏదో ఓటు వేయడం వరకే పరిమితం అవ్వడం కాదు, విలువల వైపు నిలబడడం మా పార్టీ విధానం అని అదే పని లాస్ట్లో మాట చెప్పే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం సార్ మా పార్టీ తరఫున అని చెప్పి క్లియర్గా రాజ్యసభలోనే ప్రసంగం. 5 నిమిషాల 35 సెకండ్లు ప్రసంగిస్తారు. అందులో లాస్ట్లో ముగింపు. అదంతా కనుక ఇది ఏ విధంగా ఒక వర్గం మనోభావాలను, ఒక వర్గం హక్కులను హరించి వేస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ ప్రసంగం. ఇంత క్లియర్గా 2025లో నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా 2025లో కూడా ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో ఎవడో పెట్టే పోస్టులు, దాన్ని బట్టి ఇంకా సమాజాన్ని మొత్తం మేనేజ్ చేయాలనుకోవడం, ఇంత నెగటివ్ ప్రచారం పార్టీలు, పాలకులు అనబడే వాళ్ళు చేస్తూ ఉంటే, ఇంత నెగటివ్ ప్రచారం జనంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఎంత దుర్మార్గమయ్యా నిజంగా. వాళ్ళను వీళ్ళను కాదు, ఫస్ట్ నెగటివ్ ప్రచారం చేసే వాళ్ళను, ఈ తప్పుడు ప్రచారం, ఈ దుష్ప్రచారం, వీళ్ళని అరికట్టాలి ఫస్ట్. అయ్యా కళ్ళ ముందు ఎంత దారుణంగా ప్రచారం చేస్తారా.